నా పేరు నారాయణ పద్మ, స్టేషన్ కనుకున్నాను. చెప్పండి, మనము రెండింటి నుంచి ఒక వార్త వింటున్నాము. అవునండి, ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అవును, వినబడుతున్నాయి కాబట్టి మా బాధ. 2014లో తాటికొండ రాజయ్య గారు కాంగ్రెస్ పార్టీలో గెలిచి మళ్ళీ రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయినప్పటి నుండి మేము దిక్కుతోచని పరిస్థితిలో ఉండి అప్పుడు కార్యకర్తలను మమ్మల్ని చూసుకునే నాదుడు లేదు. మేము ఎట్లా ఏ పరిస్థితి ఏందని అనుకున్నప్పుడు మేడము స్థానికురాలయ్యి మా ఏ నియోజకవర్గ ప్రజలు బాధపడుతున్నారు, వాళ్ళని ఎవరు ఆదుకోవాలన్నప్పుడు ఒక అపన్న హస్తం లెక్క వచ్చి మనల్ని ఆదుకొని ఈరోజు ఒక కార్యకర్తను సైనికుల్లాగా చేసిందంటే అది ఇందిరా మేడం గారి ఘనతే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టంగా గణపురంలో నిలబడ్డది అంటే ఇందిరా మేడంకే దక్కాలి. లేకుంటే భూస్థాపితం అయిపోయేదాన్ని నీరు పోసి పెంచింది అంటే ఇందిరా మేడం గారు. ఇవాళ సైనికులు అవి కాంగ్రెస్ను 2 సార్లు ఎమ్మెల్యేగా ఓటమి పాలైనా కూడా మొక్క చెదలని ధైర్యంతో ఈసారి కాకపోతే ఇంకోసారి మీరు మాత్రం బాధపడద్దు, కార్యకర్తలు బాధపడద్దు, కార్యకర్తలు బాగుంటేనే పార్టీ బలంగా ఉంటుందని మాకు ధైర్యం చెప్పుకుంటూ, మేము ఆమెకు ధైర్యం చెప్పాల్సింది మాకు ధైర్యం చెప్పుకుంటూ ముందుకు సాగించింది ఇలా ఇందిరా మేడం గారు. అన్యాయం జరుగుతున్నదంటే మేము జీర్ణించుకోలేకపోతున్నాం. అంతేకాకుండా ఈ కడియంసీఆర్ గారు ఒకవేళ వస్తే రాని పార్టీ కాదని నేను అనట్లేదు, రాజీనామా చేసి బీఆర్ఎస్కు ఎమ్మెల్యేగా రాజీనామా చేసి కాంగ్రెస్లో జాయిన్ అయ్యి బై ఎలక్షన్లో గెలవమనండి. అప్పుడు మా సత్యంలో వాళ్ళ సత్యంలో ఇది తప్పు. ఇంకోటి మాదిగలను అరగదొక్కే దానికే ఇదంతా కుట్ర కడియంసీఆర్. స్టేషన్ గన్పూర్ అంటే ఒక ఓరుగల్లి పోరుగడ్డ స్టేషన్ గన్పూర్. అలాంటి స్టేషన్ గన్పూర్లో మొన్న రాజకీయంగా అలనాడు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిస్తే చంద్రబాబు నాయుడు కడియంసీఆర్ వెన్నుపోటు పొడిచింది. నిన్నటికి మొన్న ఎంపీ టికెట్ కావాలని, బిడ్డలకు ఎంపీ టికెట్ కావాలని డాక్టర్ రాజయ్యకు ఉప ముఖ్యమంత్రి పదవి ఉంటే కూడా, ఎమ్మెల్సీ పదవి ఉండి కూడా ఆయనకు ఏదోటి గుసగుసలాడి ఆయనను విలువరిచ్చి కేసీఆర్కు మాయమాటలు చెప్పి రాజయ్యను కూడా పక్కదారి పట్టించిండు. డాక్టర్ రాజయ్యను పక్కదారి పట్టించి బిడ్డకి ఎంపీ సీట్ ఇప్పించుకున్నాడు. అయినా పర్వాలేదని ఎవరికంటే మన దయాకర్ రావు, పశ్చిమీర్ దయాకర్ రావు కానీ అంతే, ఆరు రమేష్ గారిని అంతే, ఇప్పుడు ఇందిరా మేడం గారిని కూడా నిన్న మన దొంబాటి సాంబయ్యని అంతే, ఇందిరా మేడం గారిని కూడా ఈ విధంగా చేయడము నేను సిగ్గు చేయటం చెప్తున్నా. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఒకటే మాట అన్నారు. ఏమన్నారంటే కార్యకర్తకు ఇష్టం లేకపోతే నేను పార్టీలోనికి ఆహ్వానించనన్నారు. కాబట్టి మాకు ఇష్టం లేనప్పుడు ఆయనను గోబ్యాక్ చేయడము మా విజ్ఞప్తిగా మేము వేడుకుంటున్నాం. అంతేకాకుండా మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఏమన్నారంటే కడియంసీ గారి ర్యాలీలో ఒక ఊర్లో సభ జరుగుతూ ఉంటే 6 నెలల్లో ప్రభుత్వము కూలిపోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వము భూస్థాపితం అయిపోతుంది, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతుంది అన్నారు. అన్న తర్వాత ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే 6 నెలల్లో 3 నెలల్లో పార్టీని పడగొట్టిపోతారు అనగా ఎవరైనా ఈ మాటలు అంటే మీ ఊర్లో యాప్ చెట్టు కట్టి లాగులలో తొండలు తెలియమన్నాడు. అయ్యా మేము గుర్తు చేస్తున్నాం అన్నమాట. ఆయనను వ్యతిరేకంగా మేము మాట్లాడట్లేదు, ముఖ్యమంత్రి గారికి మేము గుర్తు చేస్తున్నాము తనన్న మాటలు. ఇంకోటి మొన్న పొన్నాల లక్ష్మయ్య గారు బీఆర్ఎస్ పార్టీలో పోతే సత్య ముసలికి పార్టీ మారేడు అవసరమా అన్నారు. మరి ఈయన మాత్రం 16 ఏళ్ళ పిల్లవాడా, 30 ఏళ్ళ యువకుడా? ఈయన కూడా చనిపోయే ముసలాడు కదా. 40 ఏళ్ళ చరిత్ర అయినా కూడా వెడిపోటీలు చేసుకుంటాను. ఈయన పార్టీ ఓడిపోయిందని ఆయనకు వాల్యూ ఎక్కడ లేదని ఈయన కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చాడు. కాంగ్రెస్ ప్రభుత్వంలో వెన్నుపోటు పెడదామన్న నమ్మకం ఏముంది? జర జాగ్రత్త ముఖ్యమంత్రి గారు. మన పాలు తాగి మనం తల్లి పాలు తాగి తల్లి వెన్ను గుద్దే రకాలు కడియంసీఆర్ గారిది ఇప్పుడు కనబడుతుంది ప్రత్యక్షంగా. మేడం ఇప్పుడు మనం మేడం నైతికంగా ఓడిపోయినా నిరంతరంగా గెలిచిందామె. ఎంత 3500 లేదండి 3500 ఓట్లు
విజయోత్సవానికి అంచుల వరకు తీసుకొచ్చింది. అయినా సరే దానికి సరైన కూడా పార్టీని పట్టుకొని పార్టీ కార్యకర్తలను పట్టుకొని పార్టీని బలోపేతం చేసుకుంటూ పార్టీకి కార్యకర్తకు ఏ కష్టం వచ్చినా కంటికి రెప్పలా చూసుకుంటూ ఎవరింట్లో ఆపతున్నా కూడా భుజం తట్టి నేనున్నాను, మీరు అధైర్యపడకండి, నేను చూసుకుంటా, ప్రతి కార్యక్రమాన్ని నేను ముందుంటా, మీరు ముందుండాలి, నేను ఎన్నుకుంటూ నడిపిస్తా అన్నది ఈ ఘనత ఇవాళ కాంగ్రెస్ పార్టీ నీకు గట్టిగా నిలబడ్డది అంటే ఆ ఘనత ఇంద్ర మేడం గారికే దక్కాలి. భూస్థాపితాన్ని చేయాలి. అసలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇంద్ర మేడం లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేకపోవు, స్థాపితమైపోయింది. అలాంటిదప్పుడు ఈరోజు ఇంద్ర మేడంకి అన్యాయం జరుగుతుందంటే మేము దయచేసి ఒకటే రేవంత్ రెడ్డి గారిని కోరుకునేది, మీరు అన్న మాటలు మీకు మేము విజ్ఞప్తి చేస్తున్నాము, గుర్తు చేస్తున్నాము. మేము వేరే రకంగా వ్యతిరేకిస్తలేము. మీరు మా పార్టీ కాకుండా మన పార్టీ వాళ్ళకు దళిత బిడ్డలను అన్యాయం చేయకండి. ఇది దళిత సామాజిక వర్గానికి సిగ్గుచేటు ఒక ఉపకులాలను ఇప్పటికే నలుగురిని వెనుగనుకుంటూ వచ్చిండు. రేపు మనకు కూడా అదే పరిస్థితి వస్తుంది. కాబట్టి మన దళిత బిడ్డలకే ఎంపీ టికెట్ కేటాయించాలి, దళిత సామాజిక వర్గానికే పెద్దపీట వేయాలని నేను కోరుకుంటున్నాను.